Welcome to Hindu Newspaper Analysis 17/5/2024. ఇవాళ మే 17 హైపర్ టెన్షన్ దినోత్సవం, అంటే రక్తపోటు సంబంధించిన రోజు అన్నమాట. దీని గురించి అందరికీ అవేర్నెస్ డాక్టర్స్ క్రియేట్ చేస్తారు, సోషల్ క్లబ్స్ క్రియేట్ చేస్తాయి, రోటరీ క్లబ్స్ క్రియేట్ చేస్తాయి, లయన్స్ క్లబ్ క్రియేట్ చేస్తాయి, అలాగే రెడ్ క్రాస్ ఆఫ్ ఇండియా. సో అలా చాలా సొసైటీస్ హెల్త్ అవేర్నెస్ వాక్స్ అని కండక్ట్ చేస్తాయి. ఈ రోజుని పురస్కరించుకుంటూ మనం హిందూలోని ఎడిటోరియల్ ఆర్టికల్ ఏంటంటే హైపర్ టెన్షన్ ఎలా తగ్గించుకోవచ్చు, అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, దీనివలన ఎంతమంది చనిపోతున్నారు, అసలు దీనివలన మనం ఎలాగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఎందుకంటే హైపర్ టెన్షన్ రక్తపోటు అన్నది మనకు తెలీదు, కానీ ఇది మనల్ని ప్రశాంతంగా చంపేస్తుంది. ఓకే, ప్రశాంతంగా చంపేస్తుంది. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ అండ్ మెనీ క్లబ్స్ దట్ ఆర్ నౌ కండక్టింగ్ awareness regarding hypertension. And today being the hypertension day as declared by WHO, World Health Organization, we are going in for an article in the editorial of the Hindu that is very clearly, elucidatively and with lot of elaboration on how this disease is causing a problem, at the same time how we can come over this issue of hypertension, and at the same time what are the lifestyle and eating changes that we need to do so that we can live a healthy life. With this sincere endeavor, we are going into the explanation of the editorial, a detailed analysis. ఈ ట్యుటోరియల్ మేము చేస్తోంది మీకు చాలా దోహదపడుతుందని ఆశిస్తూ మొదలు పెడుతున్నాం. హెల్త్ అడ్వైస్ టు టేక్ విత్ నో పించ్ ఆఫ్ సాల్ట్. సో నేను స్టార్టింగ్ ఎట్లా అన్నాడు, హెల్త్ అడ్వైస్ టు టేక్ విత్ నో పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, ఎటువంటి సాల్ట్ ఉండకూడదు అంటున్నారు. ఎటువంటి సాల్ట్ ఉండకూడదు అనమాట, నో పించ్ ఆఫ్ సాల్ట్. ఏంటి అసలు ఈ ఆర్టికల్ చూడండి. ఇన్ ద లాస్ట్ 3 years, గడిచిన 3 సంవత్సరాల్లో మనకేం జరిగింది ఇక్కడ క్లియర్. గడిచిన 3 సంవత్సరాల్లో ద COVID-19 వ్యాక్సిన్ ఓకే హ్యాస్ జనరేటెడ్ అ లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాజ్ అ పాసిబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లడ్ క్లాట్స్. ఓకే, TTS అన్నారు, థ్రాంబోసిస్ అన్నారు, ఓకే అదో సిండ్రోమ్ అన్నారు, అది రావచ్చు అన్నారు, వస్తుంది అన్నారు. ఆస్ట్రాజెనకా వాడు ఒప్పుకున్నాడు, ఎస్ 1 కోటి మందికి కానీ మేము ఇస్తే కొంతమందికి రావచ్చు అని ఒప్పేసుకున్నాడు వాడు. ఓకే, దాన్నే మనం ఇండియాలో కోవాక్సిన్గా తెచ్చాం, కోవిషీల్డ్గా కూడా తెచ్చాం. సో దాన్ని కొంతమంది అడ్మినిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అనవసరంగా టెన్షన్ పెట్టేసుకుంటున్నారు అనమాట. క్లియర్, అది వన్ ఆఫ్ ద రీజన్. కానీ హ్యాస్ జనరేటెడ్ అ లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాజ్ అ పాసిబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ రిజల్టింగ్ ఇన్ సడన్ కార్డియాక్ అరెస్ట్, గుండె అయిపోవచ్చు. ఓకే, హౌఎవర్ ప్రూవెన్ ఇంత ఒకప్పటికి ఉన్నప్పటికీను జనాలు ఎంత ఆలోచించేస్తున్నారు అయినప్పటికి కూడా, హౌఎవర్ ఎంత ఉన్నప్పుడు కూడా ప్రూవెన్ అంటే ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో ప్రూవ్ అయిపోయిందనమాట. క్లియర్, ఏంటది? బిగ్గర్, అంతకన్నా పెద్దది, కోవిడ్ కన్నా పెద్దది, ప్రివెంటబుల్. చూడండి, చాలా పెద్ద రిస్క్, ఓకే చాలా పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద మనకి ఒక దాగి ఉన్న శత్రువు అన్నమాట అది. కానీ దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ చేసుకోవచ్చు ఎలాగా? ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ అటాకే కాదు, అప్పుడప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చి దట్ ఈస్ హైపర్ టెన్షన్. ఏంటన్నాడు అది? హైపర్ టెన్షన్, రక్తపోటు. హైపర్ టెన్షన్ ఎందుకు రక్తపోటు? దిస్ రేర్లీ, అంటే అసలు ఎక్కడ దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. రేర్లీ గెట్స్ డ్యూ అంటే దానికి రావాల్సిన ప్రాముఖ్యత మాత్రం దానికి ఈ రోజు వరకు రాలే. గెట్స్ డ్యూ పబ్లిక్ అటెన్షన్, రేర్లీ గెట్స్ డ్యూ పబ్లిక్ అటెన్షన్ అంటే రాలే. లెట్ us dive
డీప్ ఇంటూ. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా లోతులకు వెళ్దాం. లెట్ us డైవ్ డీప్ ఇంటూ. ఓకే, ఇది ఒక మారియానా ట్రెంచ్ లాంటిది అన్నమాట. మనకు జాగ్రఫీలో క్వశ్చన్ ఉంటుంది చూడండి, డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ అని. ఓకే, అంత లోతు ఉన్న సబ్జెక్ట్ అన్నమాట ఇప్పుడు మనం చదువుతున్నది. లెట్ us డైవ్ డీప్ ఇంటూ హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఇట్స్ పబ్లిక్ హెల్త్ రెలవెన్స్. పబ్లిక్ హెల్త్ రెలవెన్స్, relevant, important. In 2023 the WHO, ఓకే, ఐఏఎస్లోని మేము చాలా క్లియర్గా పిల్లలు చెప్తాం, హూ అని మాత్రం అనకండి అని. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ హూ, దిస్ ఇస్ WHO. సో ఇన్ 2023 గత సంవత్సరమే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ద ఫస్ట్ ఎవర్ ఆన్ హైపర్ టెన్షన్. ఇది ప్రప్రదమైన ఆర్టికల్ అన్నమాట. ఫస్ట్ టైటిల్డ్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హైపర్ టెన్షన్, ద రేస్ అగైన్స్ట్ ద సైలెంట్ కిల్లర్. ఆదిలో చెప్పాను చూడండి నేను. ఓకే, ఇది నాంది వాక్యంలో చల్లగా పట్టుకెళ్ళిపోద్ది మనిషిని, అంతే. బాగా మాడుతూ ఉంటారు, అలా అంటారు, భోంచేస్తారు, పడుకుంటారు, అంతే, గాన్. ఓకే, బికాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్. తెలియదు వాళ్ళకి, పాపం వాళ్ళకి ఉందని కూడాను అది. సో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హైపర్ టెన్షన్, ద రేస్ అగైన్స్ట్ ద సైలెంట్ కిల్లర్. చల్లగా పట్టుకెళ్ళిపోద్ది అనమాట. హైపర్ టెన్షన్ వాజ్ కన్సిడర్డ్ అ సైలెంట్ కిల్లర్ యాజ్ పీపుల్ ఆఫన్ ఆర్ నాట్ అవేర్. చూడండి, ఇది దే ఆర్ నాట్ అవేర్. ఈ చివరి నుండి చూడండి, దే ఆర్ నాట్ అవేర్, అవగాహన లేక అబౌట్ హై బ్లడ్ ప్రెషర్ టిల్ దే డెవలప్ కాంప్లికేషన్స్. ఎప్పుడు మనకు తెలుస్తుంది మనకు ఉంది అని, మనకి ఏమన్నా కాంప్లికేషన్స్, అప్పుడు మన ఫ్రెండ్స్ని అడుగుతాం, మరి మెడ దగ్గర కాస్త నొప్పిగా ఉందిరా, తలంతా దిమ్మెక్కిపోయినట్టు ఉందిరా, నడుస్తుంటే ఇలా గ్రాగీగా అవుతుందిరా, అంటే గిడ్డీనెస్ వచ్చేస్తుంది, ఎక్కువ చెమట పుట్టేస్తుంది, గుండె దడ కొట్టేసుకుంటుందిరా. యా, ఓకే. అందుకని ఏమంటారు చాలామంది, మనం వర్క్ చేస్తున్న ప్లేసుల్లోని, ఓకే, మనం ఉంటున్న ప్రదేశాల్లోని, ఇంట్లోని ఒక స్పిగ్మో మానోమీటర్ పెట్టుకోవడం బెటర్. దాన్నే బీపీ అపారేటస్ అంటారు. క్లియర్? నెలకో 14 రోజులకు ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, పోయిదే ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది. దిస్ బాడీ ఈజ్ అవర్ టెంపుల్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ అవర్ సోల్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? ఈ పవిత్రమైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన ప్రథమ కర్తవ్యం ఎవరిది? మనదే. నా బాడీ నాకెంత ఇష్టమో మీ బాడీ మీకు అంతే ఇష్టం. అందుకనే మనం అవేర్నెస్ పెంచుకోవాలి. సో చాలామంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఆర్ నాట్ అవేర్ ఆఫ్ అబౌట్ హై బ్లడ్ ప్రెషర్ టిల్ దే డెవలప్ కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు కానీ ఇది బయటపడదు. బయటపడిన తర్వాత ఏమవుతుంది? హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎర్లీ డెత్స్. పెందరాలే అంటే ఒక 60, 65, 68 ఏళ్ళకి, అరే భలే ఉన్నారండి, నిన్నటి వరకు అంకుల్ మాతో పాటు వాక్ చేశారండి, యాక్టివ్గా కాఫీ తాగారండి, జోక్స్ కూడా క్రాక్ చేశారండి, ఆ సినిమా చూడండి బాగుందన్నారండి, చనిపోయారా? వెళ్ళిపోయారు. క్లియర్? వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆయన చాప్టర్ ఇంకా క్లోజ్డ్. మళ్ళీ అలాంటి మనిషి జీవితంలో మళ్ళీ మనం చూడం. అదే కదా ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ఈజ్, ఇఫ్ దెర్ ఇస్ నో డయింగ్ వీ విల్ నాట్ అప్రిషియేట్ లివింగ్. సో దే షుడ్ బి డయింగ్. సో అదే ఈజీగా చెప్పాడు వీడు. ఏమన్నాడు? సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎర్లీ డెత్స్ లీడింగ్ టు అన్ ఎస్టిమేటెడ్, ఎంతమంది చూడండి, 10.8 మిలియన్, 10.8 మిలియన్ అనమాట ప్రివెంటబుల్ డెత్స్ ఎవ్రీ ఇయర్. వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. కొద్దిగా వీ హ్యావ్ టు లిఫ్ట్ ది స్క్రీన్. క్లియర్? ఎస్, కమింగ్ బ్యాక్ టు చూడండి, బికాజ్ ఇట్స్ గాన్ వెరీ డౌన్, ఐ బ్రాట్ ఇట్ హియర్. లీడింగ్ టు అన్ ఎస్టిమేటెడ్ 10.8 మిలియన్ ప్రివెంటబుల్ డెత్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. గ్లోబల్లీ, ప్రపంచమంతా హై బ్లడ్ ప్రెషర్ కాజెస్ మోర్ డెత్స్, ఎక్కువ చావులు హై బ్లడ్ ప్రెషర్ దాన్ అదర్ లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్. పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, కానీ బ్లడ్ ప్రెషర్ చాలు. అది హై అవుతుంది అనుకోండి, టప్ బుడగలా ఉంటుంది అంతే. ఎక్కువ పాల్పిటేషన్స్ వచ్చాయనుకోండి,
థ్రాబింగ్ ఎక్కువైంది అనుకోండి, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అయిపోతుంది. క్లియర్? సో చూడండి ఇప్పుడు ఏమంటాడు, దాన్ అదర్ లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టొబాకో యూస్ అండ్ హై బ్లడ్. The number of adults with hypertension nearly doubled in the last 3 decades. ఓకే, గత 30 సంవత్సరాలుగా ఏమయ్యారు? అడల్ట్స్ విత్ హైపర్ టెన్షన్ నియర్లీ 2 రెట్లు అయిపోయారు. 2 రెట్లు అన్నమాట. వీళ్ళు ఏమయ్యారు? 2 రెట్లు అయిపోయారు. సిన్స్ 1990 టు రీచ్ 1.3 బిలియన్. ఎంత రీచ్ అయ్యారు వీళ్ళు? 1.3 బిలియన్ పీపుల్ అయ్యారు. గ్లోబల్లీ an estimated 46% of adults with hypertension are unaware that they have. చూడండి పాపం, 46% ఆఫ్ అడల్ట్ పీపుల్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉంది అని వాళ్ళకి తెలియదు, దట్ దే హ్యావ్ ద కండిషన్. అండ్ లెస్ దాన్ హాఫ్ 42% ఇందులో ఓకే విత్ హైపర్ టెన్షన్ ఆర్ డయాగ్నోస్డ్ అండ్ ట్రీటెడ్. డయాగ్నోసిస్ అయితే ట్రీట్ చేయగలం. ఓన్లీ 1 in 5 adults విత్ హైపర్ టెన్షన్ ఈజ్ అండర్ కంట్రోల్. అంటే మిగతా 4 కంట్రోల్లో లేరు వాళ్ళు. ఓకే, మిగతా 4 కంట్రోల్లోని లేరు. ఎంత క్వాంటిఫైబుల్గా చెప్పారు చూడండి, అన్ని నీట్గా ఇచ్చారనమాట. ఏమన్నాడు? ఆర్ అన్అవేర్ దట్ దే హ్యావ్ ద కండిషన్ అండ్ లెస్ దాన్ హాఫ్ 42% విత్ హైపర్ టెన్షన్ ఆర్ డయాగ్నోస్డ్ అండ్ ట్రీటెడ్. ఓన్లీ 1 in 5 adults ఓకే విత్ హైపర్ టెన్షన్ హ్యాస్ ఇట్ అండర్ కంట్రోల్. The Indian Council of Medical Research, Indian Diabetes, CMR, India B. Okay, the Indian Council of Medical Research, India Diabetes Study has estimated that in India 311 million people, అంటే ఎంత 31 కోట్ల మంది, 0.1. ఎందుకంటే 10 లక్షల మంది అయితే 1 మిలియన్. సో ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారు? 311 లక్షలు. దాన్ని కోట్లోకి కన్వర్ట్ చేసామనుకోండి, 31 కోట్ల 1 లక్ష మంది పీపుల్ ఆర్ 1 in every 3 adults. ఓకే, 1 in every 3 adults. ఒక మనిషి 3 adults నడుస్తున్నారు అనుకోండి, ఒకటి డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది గ్యారంటీగా. హైపర్ టెన్షన్ రక్తపోటు ఉంటుంది అనమాట. హ్యావ్ హైపర్ టెన్షన్. ఎంత నీట్గా ఇచ్చారు అసలు. ఇవాళ ఆర్టికల్ ఫస్ట్ రీడింగ్కే చాలామందికి అర్థం అవ్వాలి. ఫస్ట్ రీడింగ్లోనే మీకు దిస్ ఇస్ సచ్ అ వెరీ గుడ్ ఆర్టికల్, క్లీన్ లైక్ అ స్లేట్, లైక్ అ విసిల్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ మేక్ అ రీడింగ్. డోంట్ గ్లాన్స్ త్రూ. ఏదో అలా తూతూ మంత్రంగా పైగా చూడకండి. జస్ట్ గివ్ ఇట్ అ రీడింగ్, అ కాన్సన్ట్రేటెడ్ రీడింగ్ ఆఫ్ 7 to 8 minutes. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టికల్ wherein you can tell in your villages or in your cities or in your communities or in your apartment complexes that, hello, hey, listen to me. There is something called as hypertension. I guess you're aware. It's a silent killer. Okay? So this is how we can create the awareness among our communities. So in the country, adults have hypertension are 3-fold, 3 రెట్లు of the estimated 101 million people living with diabetes. సో డయాబెటీస్తో ఎవరెవరైతే ఉన్నారో ఓకే చూడండి ఎన్ని అంత ఈజీగా మాట్లాడాడు. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియా డయాబెటీస్ స్టడీ హ్యాజ్ ఎస్టిమేటెడ్ ఎంతమంది అండి? ఇండియాలో 311 మిలియన్ పీపుల్, అంటే 1 in every 3 adults హ్యావ్ హైపర్ టెన్షన్. ఇది ఒక బిట్. ఇది మళ్ళీ క్వశ్చన్ కానీ అడిగారు అనుకోండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ అంటే ఇది అనొచ్చు. నెక్స్ట్, ఇన్ ద కంట్రీ అడల్ట్స్ హ్యావ్ హైపర్ టెన్షన్ ఆర్ 3-fold, 3 రెట్లు ఆఫ్ ది ఎస్టిమేటెడ్ 101 పీపుల్ లివింగ్ విత్ డయాబెటీస్. డయాబెటీస్ కానీ ఉందనుకోండి, వాళ్ళలోనే ఎంతమంది ఉన్నారు? 3 రెట్ల మంది. అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ కూడా ఉంది. క్లియర్? ఇంతవరకు అందరికి అర్థమైనట్టుంది. క్లియర్? రైట్. దీనికి ఇందాకలు అన్నాను కదా నో సాల్ట్ అని. ఆ నో సాల్టే ఇది. కట్ ద సాల్ట్. ఉప్పు అన్నమాట. లైక్ మనకి వేదం చదువుతున్నప్పుడు అన్నం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? 5 తెల్ల పదార్థాలు తినకండి. ఓకే,
పూర్వం రోజుల్లో కూడా అన్నం అని తినేవారు కాదు. ఓకే, ఫస్ట్ వైట్ రైస్ తినకూడదు, దంపుడు బియ్యం తినేవారు, లేదా బ్లాక్ రైస్ అని తినేవారు. క్లియర్? అది ఫర్బిడెన్ రైస్ అనేవారు. ఫర్బిడెన్ రైస్ అన్నమాట బ్లాక్ రైస్, లేదా దంపుడు బియ్యం, ఎర్ర బియ్యం తినేవారు అనమాట. క్లియర్? ఇప్పుడు ఆ బియ్యం నుంచి మనం బ్రాన్ ఆయిల్ అని తయారు చేసేస్తున్నాం, బ్రాన్ ఎడిబుల్ ఆయిల్. లేదా దాన్ని పాలిష్ చేసి వస్తుంది మనకి ఇప్పుడు మనం తింటున్న ఈ వైట్ రైస్. రైస్ తినకూడదు, పాలు, పెరుగు, ఉప్పు, ఓకే, తెల్ల పదార్థాలు. తెలుపు అంటే ఆపేయండి అంటారు. ఎందుకు? ఇవన్నీ మనకి ఏం చేస్తాయి? మనకు అనారోగ్యానికి ప్రథమ కారణం అన్నమాట ఇవన్నీను. క్లియర్? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, రెడ్యూసింగ్ ఎక్సెస్ డైటరీ సాల్ట్ ఇంటేక్. ఎక్కువ ఎక్సెస్ అంటే ఏంటి? ఎక్కువ డైటరీ, తిండి, సాల్ట్, ఉప్పు ఇంటేక్. ఓకే, 5 grams ఆర్ మోర్. ఇది ప్రింట్ ఎర్రర్. 5 grams ఆర్ మోర్ పర్ డే. 5 గ్రాములు. వన్ ఆఫ్ ద కీ రిస్క్ ఫ్యాక్టర్స్ టు హైపర్ టెన్షన్. వన్ ఆఫ్ ద కీ రిస్క్ ఫ్యాక్టర్స్ టు హైపర్ టెన్షన్. ఎందుకు? మనం 5 గ్రాములు తింటే చాలండి, హైపర్ టెన్షన్ మళ్ళా బిల్డ్ చేస్తున్నాం బాడీలోని. ఓకే, కంట్రిబ్యూటెడ్ టు ఈ 5% తిన్నది. ఓకే, సాల్ట్, ఉప్పు తిన్నవాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ అయ్యారంటే 2 million కార్డియోవాస్కులార్ డిసీజెస్. 20 లక్షల మంది హార్ట్ రిలేటెడ్ అనమాట. కార్డియోవాస్కులార్ ఇది ఒక మంచి వర్డ్ అనమాట. డిసీజ్, కార్డియోవాస్కులార్ అనగానే ఏమంటాం మనం? రిలేటింగ్ టు ద హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. రిలేటింగ్ టు ద హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్ డిసీజ్. ఈ 2 million అంటే 20 లక్షల మంది కార్డియోవాస్కులర్ చావులు. ఎప్పుడు ఇది? 2019. రీసెర్చ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ బై రెడ్యూసింగ్ సాల్ట్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిస్క్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై 30%. ఉప్పుని కానీ తగ్గించేస్తే గుండెకి, రక్త కణాలకి సంబంధించిన జబ్బుని మనం 30% తగ్గించుకోవచ్చు. అండ్ మార్టాలిటీ అంటే ఏంటి? చావు. ఓకే, చావు అన్నమాట. మార్టల్. వీఆర్ ఆల్ మార్టల్ బీయింగ్స్. అవర్ వర్క్స్ మస్ట్ మేక్ అస్ ఇమార్టల్. అవర్ వర్క్స్ మస్ట్ మేక్ అస్ ఇమార్టల్. ఓకే, మార్టల్టీ బై 20%. బై 20%. ఇండియన్ అడల్ట్స్ కన్స్యూమ్ ఆన్ యావరేజ్, చూడండి మనం ఎంత తినేస్తున్నాం, 8 to 11 grams ఆఫ్ సాల్ట్ పర్ డే. 5కే ఎంతమంది ఉన్నారా దేవుడా అంటే మనం ఎంత తినేస్తున్నాం? 8 to 11 grams ఆఫ్ సాల్ట్ పర్ డే తినేస్తున్నాం. ఏదో మనకు ఉప్పు బట్టి ఉన్నట్టు. ఓకే, అప్పు ఉండిపోయాం ఉప్పుకి అన్నట్టుగా. క్లియర్? అందుకనే సినిమాల్లో కూడా అంటుంటారు చూడండి, బాబు మీ ఉప్పు తిన్నానని. బాబు వద్దు, బతుకుండు, జీవితాంతం తినచ్చు, ఎంత కావాలంటే అంత ఉప్పు తిను అంటారు. క్లియర్? విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ twice that of the WHO recommended. మనం ఎంత అన్నాం? 5, మనం 11. అందుకని వెంటనే చూడండి లెక్కలు ఎంత నీట్గా ఇచ్చారు. అప్రాక్సిమేట్లీ twice that of the WHO recommended daily salt intake. డైలీ సాల్ట్ 5 చాలరా నాయన అంటే మనం 11 గెలిపాం అనమాట. సింపుల్ లెక్కలు. 5:11 వేసుకుంటే ఎంత వచ్చింది? 1:1.2 అనుకుంటా. నాకు అంత బాగా లెక్కలు రావు. 5:11 అన్నాం అనుకోండి, ఇక్కడ 1 తీసేస్తే ఇక్కడ 5 2s are 10, మళ్ళీ 0.1 ఇలా వస్తుంది అనుకుంటున్నా. ఓకే, రైట్. 5:11లో వేసుకోండి. మనం అంత తీసేసుకుంటున్నాం అంటే 2.2 ఎక్కువ తీసేసుకుంటున్నాం అంటే 1.1 తీసుకోండి రా బాబు అంటే అది. సో డిఫరెన్స్ ఎంత ఉంది మంది? 1 ఎక్కువ తీసుకోండి. అందుకని డబుల్ అన్నాడు వాడు. ఈజీగా డబుల్ సబ్ట్రాక్ట్ చేస్తే 2.2ని 1 నుంచి 1.2 వచ్చింది. అంత తినేస్తున్నాం మనం. హై సాల్ట్ ఇంటేక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ ఎస్టిమేటెడ్ 1,75,000 చావులు ఇండియాలో. చూడండి, 1,75,000 చావులకు కారణం ఒక తెల్ల పదార్థం, దాన్నే ఉప్పు అందురనమాట. ఓకే, ఉప్పు.
క్లియర్? నెక్స్ట్ ఏమంటాడు? ఇప్పటి వరకు మనల్ని ఆర్టికల్లోని ఒక కైండ్ ఆఫ్ ఫియర్లో పెడతారు. పెట్టిన తర్వాత వెల్, ఇఫ్ దే టాక్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫియర్ సెన్స్, పీపుల్ విల్ నాట్ లైక్ ది ఆర్టికల్. సో దే విల్ నౌ టెల్ యూ what are the ways in which you can control this hypertension, because today is hypertension day. They are to write in such a way that yes, there is something called as hypertension. Yes, we are not aware, and there are this many people who are not aware. This many adults are suffering. This many people with diabetes are also having hypertension. This many people have died in India because of hypertension. WHO recommended this much of percentage. India is eating this much of percentage, which is actually more than that, which is leading to the death of so many people. Now, let's talk something different. So what is he saying? Hypertension is not an issue for any one socio-economic group. Hypertension అనేది ఏదో రిచ్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేద వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి అని కాదు. ఒక సోషల్ గ్రూప్, సోషల్ ఎకనామిక్ గ్రూప్ కాదు. A Delhi-based non-governmental organization, Foundation for People-Centric Health Systems, conducted 50 health camps in 5 localities in Delhi and Gurugram from October 2023 to March 2024. To March 2024 అంటే ఒక 2 నెలల క్రితం వరకు. And screened, first వాళ్ళు స్క్రీన్ చేస్తారు వాళ్ళ బ్లడ్ గ్రూప్ అంతా, అండ్ ట్రీటెడ్ అరౌండ్ 12,000 పీపుల్. ఇప్పుడు వీళ్ళెవరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విమెన్, మైగ్రెంట్, వలస వచ్చిన పనివాళ్ళు, రిక్షా కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆల్ ఫ్రమ్ పాపం లో ఇన్కమ్ గ్రూప్స్. వీళ్ళందరూ లో ఇన్కమ్ గ్రూప్స్. ఎంఐజీ కూడా కాదు, LIG. A large number of them were found to have diabetes kuda and hypertension. Okay? Now bring it on antunaru anamata. Yeah, I have cold, I have cough, I have chest pain, I have headache. Come on, bring it on. What more can you get me? And అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం కదా మన దేవుణ్ణి, ఓ భగవంతుడా ఏంది ఇది అని. So that is how they're telling. A large number of these people, lower incumbent group people, were found to have diabetes and hypertension. A majority of cases detected for the first time. అంటే ఇన్ని రోజులు వాళ్ళు దాంతో బతికేస్తున్నారు తెలియకుండా. ఫస్ట్ టైము ఈ స్క్రీనింగ్ ద్వారా, ఈ టెస్టింగ్ ద్వారా వాళ్ళకి బాబోయ్ నాకు ఇది ఉందా అని పాపం వాళ్ళకి తెలిసిందనమాట. తెలిసిన వాళ్ళకి ఏం చేయగలరు? ఆపేస్తేనా ద కిచెన్ ఫైర్ విల్ స్టాప్ బర్నింగ్, లేకపోతేనా ఆరోగ్యం ఒక సైడు ఆగిపోద్ది. చూడండి, దట్ ఈస్ ద డైలమా దే ఆర్ ఇన్. క్లియర్? ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దీస్ క్యాంప్స్, ఇండికేటింగ్ ద గ్యాప్స్. చాలా గ్యాప్లు ఉన్నాయన్నమాట. ఏంటి? అవేర్నెస్, డిటెక్షన్, ట్రీట్మెంట్. అసలు ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి, తర్వాత డిటెక్ట్ చేయగలగాలి, తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది తెలియాలి. క్లియర్? ఇవి 3 లేక ఇంతమంది లోవర్ ఇన్కమ్మెంట్ గ్రూప్ వాళ్ళు ఢిల్లీ, గురుగ్రామ్లో పనిచేసేస్తున్నారు. ఈ ఢిల్లీ బేస్డ్ గ్రూప్ వెళ్ళి వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేయడం వలన, స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్, వీళ్ళందరూ బయటపడ్డారనమాట. చూడండి, అట్లీస్ట్ వాళ్ళ దేవుళ్ళు అలాంటి ఆర్గనైజేషన్స్ ఎవరైతే వచ్చి ఫ్రీగా టెస్టులు కండక్ట్ చేస్తారో. ఓకే, ఇన్ ఇండియా, okay, WIMEND has a target of Dr. Chandrakant Laharia, a medical doctor, was formerly with the WHO. Okay, ఆయన ఇన్నాళ్ళు in India ఆయన has set a target. ఈ డాక్టర్ గారు ఏం చేశారు? సెట్ a target of Dr. Chandrakant Laharia, a medical doctor, was formerly with the WHO. In WHOలో వర్క్ చేశారు ఈయన. ఓకే, WHOలో వర్క్ చేశారు. He is a consultant physician. Okay, consultant physician at the Center for Health and Wellness. ఆరోగ్యం, వెల్నెస్ ప్రోగ్రామ్స్.
ఓకే, రిట్రీట్స్ అంటున్నారు ఈ రోజుల్లోని. ఫారెస్ట్ రిట్రీట్ అని, లేకపోతే రివర్ రిట్రీట్ అని, రిసార్ట్ కల్చర్ అయిపోయింది. రిట్రీట్స్, స్పా, లేదు అంటే 14 రోజులు విపాసన ప్రోగ్రామ్స్ అంటే నో సెల్ ఫోన్స్, నథింగ్. కామ్గా 14 రోజులు వాళ్ళు ఇచ్చింది తినడం, కామ్గా అసలు ఏం మాట్లాడరు, అంత రాతంగా. ఓకే, అలాగా వెళ్ళడం రావడం, మంచి ఎనర్జీ వస్తుంది 14 రోజులు. కానీ ఏం మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చిన నిమ్మకాయ జ్యూసులు అవి తింటూ ఉంటే బా ఎంత పీస్ఫుల్గా ఉందిరా బాబు అని. క్లియర్? ఎవరు చేయగలరు? కాస్త డబ్బున్న వాళ్ళు చేయగలరు. మరి పాపం ఈ ఎల్ఐజీ వాళ్ళు వీళ్ళందరికీ ఎలాగవుతుంది? అవ్వదు. కానీ ఈయన ఏమంటున్నారు చూడండి, ఈయన అక్కడ వర్క్ చేశారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వెల్నెస్ ప్రోగ్రామ్స్ అని చాలా చేస్తూ ఉంటారనమాట. క్లియర్? సో ఇప్పుడు ఈజ్ అ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ద సెంటర్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్, ఏ ప్రైమరీ హెల్త్ కేర్ ఇనిషియేటివ్. ప్రైమరీ హెల్త్, అసలు ప్రైమరీగా హెల్త్, ఆరోగ్యం అనేది ఒక కేర్, అదొక ఇనిషియేటివ్, ఒక మొదటి అడుగు. బేస్డ్ అవుట్ ఆఫ్ న్యూఢిల్లీ. బేస్డ్ అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి? న్యూఢిల్లీ నుంచి మొదలుపెట్టారు, ఇండియా అంతా విస్తరించారు. డాక్టర్ బలరామ్ భార్గవ, మెడికల్ డాక్టర్ అండ్ కార్డియాలజిస్ట్ గుండా. Okay, is the former Director General of the Indian Council of Medical Research, New Delhi, ICMR, New Delhi, and currently President of the National Academy of Science, India. Okay, India. ఇంత పెద్ద ఆయన బలరామ్ భార్గవ్ గారు. అండ్ రెజ్యూమే చూడండి, ఎన్వియబుల్ రెజ్యూమే. ఈయన ఇప్పుడు ఏమంటారు? Indians need to have a greater awareness about the long-term impact of untreated hypertension. అవేర్నెస్ ఉండాలి ఎవరికి? భారతీయులకి. దేని గురించి? లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఇవాళ మనం వదిలేయచ్చు, ఇది ఇవాళతో వదిలేసావు అంటే ఇఫ్ యు ఆర్ పుషింగ్ ఆల్ దట్ అండర్ ద కార్పెట్. చూడండి, పని మనుషులు ఏం చేస్తారు, మనకి ఇంట్లో తుడుస్తూ ఉంటారు, కార్పెట్ ఎత్తారు, కింద తోసేస్తారు. All things are put under the carpet. One final day, the dust under the carpet will create pulmonological disorders for you. Clear? It has been pushed under the carpet అంటూ చూడండి idiomatic usage లో. ఇదే అవేర్నెస్ అబౌట్ ద లాంగ్ టర్మ్. డోంట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ 10 years. Look at the next 20 years. Long term impact of untreated hypertension and the danger of excess, మళ్ళీ ఎక్కువ dietary salt intake, okay, pinch of salt, and or diabetes on standard care by 2025. ఇది ఇదన్నమాట. బాబు ఎక్కువ ఉప్పు తినకండిరా, లేదా ఇంటేక్ ఆఫ్ పించ్ ఆఫ్ సాల్ట్. ఉప్పు అనేది రుచి కోసం వేసుకోండి, అంతేగాని అని తినేయకండి. ఉప్పు లేదండి. ఇంట్లో ఏమంటారు అమ్మమ్మలు, నానమ్మలు, ఎందుకురా ఉప్పు, కాస్త రక్తపోటు వస్తుంది అనేవారు. కానీ కొంతమందికి ఉప్పు ఉండాలి. క్లియర్? మనం తినే మసాలాల్లో ఉప్పు ఉండాలి, బజ్జీల్లో ఉప్పు ఉండాలి, మనం తీసే పానీపూరీలో ఉప్పు ఉంటుంది, మనం తినే అన్నిట్లో. అసలు ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ చెప్పకండి దేవుడా. ఓకే, ఆ లేజ్ ప్యాకెట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా రన్ చేస్తారు, చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయని, వాటిని కూడా అదంతా ఉప్పు చేయికి అడిగారు చాలామంది. నేను చూస్తూ ఉంటాను పిల్లల్ని, నాగా దే విల్ బి స్టార్ట్ లికింగ్ దే ఫింగర్స్. ప్లీజ్ డోంట్ డూ దట్. యాజ్ ఇట్ ఈస్ ప్యాకేజ్డ్ ఫుడ్. షెల్ఫ్ లైఫ్ దాటి ఉండొచ్చు, లేదా లోపలైనా ఉండొచ్చు. అండ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ప్లాస్టిక్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ప్లాస్టిక్. క్లియర్? సో మనకే ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎంత అవేర్నెస్లో ఉండాలి? ఆయన ఎంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్ట్రీటెడ్ హైపర్ టెన్షన్ అండ్ ద డేంజర్ ఆఫ్ ఎక్సెసివ్ డైటరీ సాల్ట్ ఇంటేక్, పించ్ ఆఫ్ సాల్ట్ ఆర్ డయాబెటీస్ ఆన్ స్టాండర్డ్ కేర్ బై 2025. స్టాండర్డ్ కేర్ తీసుకొచ్చేస్తా దేన్ని? డయాబెటీస్ని. ఓకే, స్టాండర్డ్ కేర్లో ఉండాలి అది ప్రతి ఒక్కరికి. ఇట్ షుడ్ బి ఆన్ ద స్టాండర్డ్ కేర్. రైట్. The Indian Hypertension Control Initiative,
హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. ఇంకొంత కలవాలి, కొలాబరేషన్ ఎవరితోని ఇందాక చెప్పాను చూడండి, కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గ్యారంటీ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ వెల్ఫేర్, భర్తకైనా భార్యకైనా ఏమన్నా అయితే ఫస్ట్ పోయేది ఎవరు? ఫ్యామిలీ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్. తర్వాత అవును పెడతారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. ఏమంటే IAS ఆఫీసర్ గారు ఉంటారు. దీనికి ఫండ్స్ ఉంటాయా? ఉంటాయి. దీన్ని సకాలంగా వాడతారా? వాడతాము. ఇవన్నీ ఎందుకు? ఇది సైలెంట్ కిల్లర్ కాబట్టి. ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ WHO ఇండియా. ఈయనెవరు? ఈ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్న ఆయన WHO రిప్రజెంటేటివ్ ఇండియాలో ఉంటాడు అనమాట. అండ్ అదర్ పార్ట్నర్స్ అంటే ఈ ఫార్మా కంపెనీస్ ముందుకు రావచ్చు. కొంతమంది డాక్టర్స్ ఇన్ అ వీక్ ఐ కెన్ స్పేర్ 4 hours. విచ్ డే? మండే. ఓకే, మండే పలానా డాక్టర్ గారు వస్తున్నారు, ఉదయం. మధ్యాహ్నం పలానా డాక్టర్ గారు వస్తున్నారు, రేపు ఇంకో డాక్టర్ గారు వస్తున్నారు. వెళ్ళి అడుగుతాయి ఏవి? లయన్స్ క్లబ్లు, ఈ రోటరీ క్లబ్లు, ఈ క్లబ్స్ అన్నీను. ఓకే, చాలా మనకి మెట్రో సిటీస్లోని జైన్ పరివార్ అని, తర్వాత మనకి మార్వాడి పరివార్ అని, పంజాబీస్ అని, తర్వాత మన హిందూ పరివార్స్ అని. దే విల్ కండక్ట్ హెల్త్ క్యాంప్స్, ఐ టెస్టింగ్ క్యాంప్స్ చేస్తారు, హైపర్ టెన్షన్ చేస్తారు, డయాబెటీస్ చేస్తారు. ఓకే, తర్వాత బాడీ వెయిట్ చేస్తారు. ఇంకా ఏమన్నా సీరియస్ టెస్టులు చేయించుకోవాలి, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, లిపిడ్ ప్రొఫైల్స్. ఓకే, లో డెన్సిటీ లిపిడ్ ప్రొఫైల్, ఇవన్నీ రండి సార్, మా దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. చాలా తక్కువకి 299 రూపాయలకి 18 టెస్టులు చేసి పంపిస్తూ ఉంటారు. అయినా కూడా అబ్బాయి ఎవరు వెళ్తారులే. చూడండి, నెగ్లిజెంట్ అనమాట. అదే అన్నారు ఆయన ఇందాకలా. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూడండి ఎలా ఉంటాయో అంటున్నాడు ఆయన. చచ్చిపోతావురా అని చెప్తున్నా కూడా చూద్దాంలే అనే టైప్లోనే ఉన్నాం మన ఇండియన్స్. క్లియర్? అది ఆయన బాధ అంతా. సో ద ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్, a collaborative project of the ICMR, Ministry of Health and Family Welfare, Directorate General of Health Services, WHO India and other partners. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వాజ్ ఇనిషియేటెడ్, మొదలెట్టారు. ఎప్పుడు? ఇన్ నవంబర్ 2017. ఎన్ని? 25 జిల్లాల్లో, 5 రాష్ట్రాల్లో. 25 ఇది జ్ఞాపకం ఉంచుకోండి. క్లియర్? 25 జిల్లాల్లో, 5 రాష్ట్రాల్లో. క్లియర్? రైట్. సింపుల్ అండ్ స్కేలబుల్. ఈ ఇనిషియేటివ్ అనేది చాలా సింపుల్, స్కేల్ చేసుకెళ్ళచ్చు. స్కేలబుల్ అంటే ఏంటి? ఇవాళ 25 జిల్లాలు, 5 రాష్ట్రాలు, రేపు 40 జిల్లాలు, 6 రాష్ట్రాలు, 80 జిల్లాలు, 10 రాష్ట్రాలు, మేబీ 1000 జిల్లాలు ఉన్న రాష్ట్రాలన్నీ 28 రాష్ట్రాల్లో పెడదాం. వై నాట్? వై నాట్? హెల్త్ ఫర్ ఎవ్రీబడి. యూనివర్సల్ హెల్త్ మస్ట్ బి అ రైట్ దట్ షుడ్ బి గ్యారంటీడ్. హెల్త్ ఫర్ ఆల్ వెల్ఫేర్ స్టేట్ మెజర్లో పెడదాం అని అన్నారనుకోండి, బా దేవుడు ఆ మినిస్టర్ అండ్ డెసిషన్ తీసుకుంటే. సో సింపుల్ అండ్ స్కేలబుల్. The IHCI follows 5 simple and scalable strategies implemented through primary health care. ప్రప్రదమైన హెల్త్ కేర్. అదేంటంటే ద IHCI రోల్డ్ అవుట్ సింప్లిఫైడ్ డ్రగ్స్. ఓకే, వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ సింప్లిఫైడ్ డ్రగ్స్ అని రోల్ అవుట్ చేస్తారు. ఓకే, దే రోల్డ్ అవుట్ సింప్లిఫైడ్ డ్రగ్ అండ్ డోస్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. అంటే చిన్నపిల్లలకి అనుకోండి ఎంత చేయండి, పెద్దవాళ్ళకి అనుకోండి అంత చేయండి అని వీళ్ళు ఏం చేశారు? ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పెట్టారనమాట. ఈ ప్రోటోకాల్స్ అన్న వర్డ్ మనం చీఫ్ మినిస్టర్ ప్రోటోకాల్, ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ అంటాడు. హెల్త్కి కూడా ఒక ప్రోటోకాల్ ఉండాలి. హెల్త్కి కూడా ఏముండాలి? ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఉందనుకోండి అప్పుడు మనకి ఇదంతా ఈజీ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఇదంతా ఈజీ అవుద్ది. ఫర్ ప్రైమరీ కేర్ సెట్టింగ్స్ it also focused, IHCA also focused on strengthening the drug supply chain. ఇది మనకి దీన్ని స్ట్రాంగ్ చేయాలి. సార్ ఎంతమంది బాధపడుతున్నారండి హైపర్ టెన్షన్తో? 1000 మంది, ఇదిగో 2000 మందికి సరిపోయే డ్రగ్స్ పంపిస్తున్నాం అన్నట్టుగా ఉండాలి మనకి సప్లై చైన్.
లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట. బై ఇంక్లూడింగ్ ప్రోటోకాల్ బేస్డ్ డ్రగ్స్ ఇన్ ద స్టేట్ ఎసెన్షియల్ డ్రగ్ లిస్ట్. మీకు ఈ ప్రోటోకాల్ బేస్డ్ డ్రగ్స్ ఎసెన్షియల్ డ్రగ్ లిస్ట్ అన్నది డీటెయిల్డ్గా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఐ విల్ గివ్ యూ. దట్స్ మై ప్రామిస్. That is IACE promise to everybody who will be watching this video. Okay? And we stand by our word. So protocol based drugs in the state essential drug list. The forecasting of drugs. ముందుగానే ఈ డ్రగ్ ఇక్కడ వాడాలి. Based on morbidity, చావు, and ensuring, guaranteeing adequate budget allocation. సార్ దీనికి చాలా డబ్బులు వద్దండి, ఆరోగ్యం కన్నానా అన్నాడు అనుకోండి మినిస్టర్. అబ్బా దేవుడు ఆయన, ఆరోగ్యం కన్నా అన్నాడంటే ఆయన దేవుడు. adequate budget allocation in annual plans to purchase. ఏంటి పర్చేజ్, ఏం కొందామని? హైపర్ టెన్షన్ మెడికేషన్. The IHCI has also followed team based and decentralized care. IHCI ఏముంది? ఒక టీమ్ బేస్ చేసింది, డీసెంట్రలైజ్ చేసింది కేర్ని. ఈ 5 ఇల్లులు నువ్వు, ఈ 10 ఇల్లులు నువ్వు, ఈ 15 నువ్వు, ఈ 30 నువ్వు, ఇలా. సో దేర్ విల్ బి వన్ పర్సన్ రిపోర్టింగ్ ఏమవుతుంది, ఏంటి ప్రోటోకాల్స్ అని ఎలా ఫాలో అవుతున్నాయి అని. ఇన్ అడిషన్, కాంపోనెంట్స్ టు మేక్ హెల్త్ సర్వీసెస్ పేషెంట్ సెంట్రిక్. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఎవరికి సరిపోవాలి? పేషెంట్ సెంట్రిక్ చూడాలి. ఇప్పుడు ఐఏసీలో మేము ఎలాగైతే స్టూడెంట్ సెంట్రిక్ ఉంటుందో, మేము ఇక్కడ వాళ్ళని విద్యార్థులు పరీక్షార్థులుగా చూడం, మేము ఉద్యోగార్థులుగా చూస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ చదువు అయిపోయింది, వాళ్ళు ఉద్యోగం కోసం వస్తున్నారు. మేము చెప్తాం, బాబు నువ్వు ఉద్యోగార్థుడివి కనుక నువ్వు ఇలా కష్టపడితే, ఇలా చదివితే నీకు ఉద్యోగం వస్తుంది. అందుకే ఆ నమ్మకమే మమ్మల్ని ఈ రోజు వరకు ముందుకు తీసుకెళ్తుంది. వీఆర్ ఏబుల్ టు లీప్ ఫ్రాగ్, వీఆర్ ఏబుల్ టు గో అహెడ్. Okay, we are leaders in the race. Patient centric by measures such as dispensing ante పంపించడం of 30 days of medicine in every patient visit. ఒక్కసారి పేషెంట్ వచ్చాడు ప్రైమరీ హెల్త్ కేర్కి అంటే, ఇదిగో బాబు నీకు 30 రోజులు సరిపోయే మందులు. Dispensing of 30 days of medicine in every patient visit are part of the initiative. అది మొదటి అడుగు. It has also used information system for program monitoring. Masters in information systems అంటాం కదా, మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. టెక్నాలజీని కూడా వాడుతున్నారు దేనికి? ప్రోగ్రామ్ మానిటరింగ్కి. ఎవరో ఒకరు చూడాలి కదా, ఈగిలాయి దాని మీద ఒక గద్ద కన్ను వేసి ఉంచాలి, లేకపోతే ఫ్రాడ్ ఏమైనా జరిగితే జనాల ప్రాణాలతో మనం ఆడుకోకూడదు. అందుకనే ఇంత మంచి ఇనిషియేటివ్ ఇది. ఏది? మానిటరింగ్. దేనికైనా మానిటరింగ్ ఉందనుకోండి అది సక్సెస్ఫుల్ అయిపోతుంది. అందులో ఆరోగ్యం అనగానే గవర్నమెంట్ ప్రథమ తాంబూలం ఇచ్చేస్తుంది దానికి. రైట్. Nearly 6 years of IHCI implementation has resulted in 2 major programmatic learnings. ఏంటవి? ఫస్ట్, the development of simple treatment protocols with fewer drugs. సింపుల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి విత్ ఫ్యూవర్ డ్రగ్స్. ఎక్కువ మందులు పెట్టికండి, సింపుల్గా. ఓకే, తక్కువ పెట్టండి. ఎన్ష్యూరింగ్, గ్యారంటీయింగ్ రిలయబుల్ డ్రగ్ సప్లై. సార్ ఈ మందులు మరి సప్లై అయితే మీకు వస్తుందమ్మా, మమ్మల్ని నమ్మండి, రిలై అవ్వండి. రిలయబుల్, ఎస్, తడిగుడ్డేసి పడుకోవచ్చు, వీళ్ళు మనకు పంపిస్తారు అన్న గ్యారంటీ ఉండాలి. లింకింగ్ పేషెంట్ లింక్ చేయాలి దేనికి? టు ఫెసిలిటీస్. ఏంటి ఆ ఫెసిలిటీస్? క్లోజర్ టు హోమ్ అంటే ఆ హాస్పిటల్లో పబ్లిక్ హెల్త్ కేరు, లేకపోతే డ్రగ్స్ ఇచ్చేవాడు, లేకపోతే డాక్టర్ గారు. చూడండి ఎన్ని చూసుకోవాలి మనం ఒక ఇల్లు తీసుకుంటున్నప్పుడు ఏం అడుగుతాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీళ్ళు ఉన్నాయా అండి, తర్వాత స్కూల్కి ఎంత దూరం, తర్వాత ఏమడుగుతాం? కూరగాయలు ఎంత దూరం, పని మనిషి దొరుకుతుందా, ఓకే, కమ్యూనిటీ బాగానే ఉంటుందా.
పిల్లలకు అన్నీ దగ్గరగా ఉండాలి. హస్బెండ్ 50 కిలోమీటర్లు వెళ్ళి రానియండి ఉద్యోగానికి, పర్లేదు, కానీ అన్నీ చుట్టుపక్కలే ఉండాలన్నమాట. ఆ కష్టం ఫ్యామిలీ పడకూడదు అని ఈ హస్బెండ్ ఎంత దూరమైనా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. అదే ఇనిషియేటివ్తో వాళ్ళు ఏమన్నారు చూడండి, ఎంత నీట్గా అంటున్నారు. లింకింగ్ పేషెంట్స్ టు ఫెసిలిటీస్ క్లోజర్ టు హోమ్ ఫర్ ఫాలో అప్ అండ్ ఎంగేజింగ్ టీమ్స్ ఇంక్రీజెస్ యాక్సెస్. ఎంగేజింగ్ టీమ్స్ ఏం చేస్తాప్పుడు ఇట్ ఇంక్రీజెస్ యాక్సెస్ అంటే అందరికీ దొరుకుతుంది అనమాట. ఇట్ ఇంక్రీజెస్ ద యాక్సెస్ దేనికి? అండ్ యూటిలైజేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. ఆరోగ్యం అన్నది అందరి చేతుల్లోని, ఒక ఫోన్ కాల్ అవే, ఫింగర్ ప్రింట్ అవే అంటాం కదా, ప్రెస్ బటన్ అండ్ దేర్ వి కమ్ అనేవారు చూడండి. కుయ్ అనుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తుంది 108 అన్నట్టుగా. అలాగే అన్నమాట. మా పల్లెటూరులో అయితే చాలామంది 108 బేబీస్ అనేవాళ్ళు. ఎందుకు? ఆ ప్రెగ్నెంట్ లేడీని పల్లెటూరు నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ తీసుకెళ్లే లోపల ఆ వ్యాన్లోనే దే యూజ్డ్ టు డెలివర్ ద బేబీస్. అంత ఫెసిలిటీస్ ఉండేవి ఆ 108 వ్యాన్స్లో. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఉండేవి అనమాట 108 అన్నది. సో ఇలాంటి హెల్త్ సర్వీసెస్, ఇంక్రీజ్ యాక్సెస్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ బై బ్రింగింగ్ పీపుల్ టు హెల్త్ సర్వీసెస్. ఇలాంటివి కానీ ప్రొవైడ్ చేస్తే జనాలకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పెరుగుతుంది. అంతేగాని అక్కడ పందికొక్కులు తిరుగుతా, కుక్కలు తిరుగుతా, నీట్నెస్ లేకుండా ఏందోలా ఉందనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకులేండి, కష్టమో నష్టం అప్పైనా చేద్దాం, ప్రైవేట్ హాస్పిటల్లోనే జాయిన్ చేద్దాం అన్న సంస్కృతి నుంచి దూరం రావాలి. ఎప్పుడు ఇవన్నీ జరగాలి 2025కి. ఓకే, అది ఆయన ప్లాన్. ఎవరు? బలరాం భార్గవ్ గారిది. సెకండ్, సింప్లిఫైడ్ ప్రోగ్రామ్ మానిటరింగ్. ఈ ప్రోగ్రామ్ అని జరుగుతుందా లేదా? మేక్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రోగ్రామ్ ఎలా పర్ఫామ్ అవుతుంది అన్నది ఆ అసెస్మెంట్ బోత్ క్వాంటిఫైయబుల్ అండ్ యాక్షనబుల్. ఎంత జరుగుతుంది, ఎంత యాక్షన్, నంబర్ వచ్చేస్తుంది, యాక్షన్ కూడా జరుగుతుంది. క్వాంటిఫైయబుల్ అండ్ యాక్షనబుల్. ఫస్ట్ ఎంతమందికి రీచ్ అవుతుంది, యాక్షన్ ఎలా జరుగుతుంది. బ్యూటిఫుల్ వర్డ్స్, క్వాంటిఫైయబుల్ అండ్ యాక్షనబుల్. ఎనీథింగ్ దట్ వీ డూ must be quantifiable and actionable. Beyond that, everything is I guess according to me, it's a waste. If you are investing some money for the benefit of the people from the government point of view and the health ministry point of view and WHO point of view, it is to save a life, but not to lose a life. Right? The IHCI won the 2022 UN Interagency Task Force and WHO Special Program on Primary Health Care Award. Beautiful. This has to be applauded. ఎందుకు చూడండి, the IHCI won the 2022 UN United Nations Interagency Task Force and WHO Special Program on Primary Health Care Award. What a wonderful achievement. Clear? The IHCI was expanded. 25 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి వెంటనే. 140+ districts in 2023. అందుకని అన్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. గ్యారంటీగా హెల్త్ కానీ జరుగుతోంది అంటే పీపుల్కి నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యం మీద. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏమంటారు. 76 million కార్డియోవాస్కులర్ డెత్స్. ఓకే, 7,60,00,000 మంది. 76 million అంటే అంతే, 760 లక్షల మంది అంటే 7,60,00,000. 7,60,00,000 మంది పీపుల్ కార్డియోవాస్కులర్ చావులు అనమాట. అంటే హార్ట్కి వచ్చే రక్తం, ఓకే, ఆ బ్లడ్ సెల్స్, ఇవన్నిటి గురించి కార్డియోవాస్కులర్ డెత్స్. 450 million డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ స్టైల్స్. ఓకే, ఏమన్నాడు? 450 million డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే వాళ్ళకి స్ట్రోక్లు వచ్చో, కాళ్ళు లాగేసో, చెయ్యి లాగేసో, వీళ్ళందరూ ఏమైపోతారు? ఆ డిసెబిలిటీతో బతికేస్తుంటారు, అడ్జస్ట్ అయ్యి బతికేస్తూ ఉంటారు.
వుడ్ బి అవాయిడెడ్. ఇఫ్ కంట్రీస్ విత్ ప్రూవెన్ ఇంటర్వెన్షన్, అంటే కంట్రీస్కి కానీ ఇలాంటి సిట్యువేషన్ హ్యాండిల్ చేయగలిగితే, ఇంటర్వీన్ అయ్యి, దే మొబిలైజ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ 50% పాపులేషన్ hypertension control by 2050 can be there. 50% population hypertension control by 2050 వరకు వచ్చేయచ్చు మనం ఇవన్నీ కానీ చేస్తే. ఇప్పుడు ఏమంటారు, an estimated 4.6 million deaths, అంటే 46 లక్షల మంది చావులు అన్నమాట క్యాన్ బి ప్రివెంటెడ్. అంటే మనం వాళ్ళని ప్రాణాల్లో తేవచ్చు మళ్ళీ. ఇన్ ఇండియా బై 2040 ఇఫ్ హాఫ్ ది హైపర్టెన్సివ్ పాపులేషన్ హ్యాస్ ఇట్స్ బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్. అండర్ కంట్రోల్ అంటే ఏంటన్నాడు, ఫస్ట్ ఉప్పు తగ్గించేయండి, ఉప్పు తీసుకోకండి అంటున్నాడు. దిస్ విల్ హెల్ప్ కంట్రీస్ అచీవింగ్ ద టార్గెట్స్ అండర్ their national health policy along with global targets and commitments such as universal health coverage. ఓకే, ప్రపంచం అంతా ఆరోగ్యకరంగా ఉండాలి అని అనుకుంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. క్లియర్? అందుకనే మన భారతీయ సంస్కృతిలో ఏమంటాం, వసుదైక కుటుంబం అంటాం. అందరూ కలిసి ఉండాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. వీడు పాడైపోవాలి వాడు పాడైపోవాలి మనం ఎప్పుడు అనుకోం. ఓకే, కోపాలు ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు వీడు పాడైపోవాలి వీడు నాశనం అయిపోవాలి మాత్రం ఎప్పుడు అనుకోం. కాస్త మనకి ఈర్షలు ఉంటాయి, మనకు కాస్త జెలసీ ఉంటుంది, మనకు కాస్త ఎన్నో మిగతా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, కానీ వాడు నాశనం అయిపోతే చచ్చిపోవాలని మాత్రం అనుకోం ఎప్పుడు. ఓకే, మనం అంత బ్యాడ్ పీపుల్ అయితే కాదు. క్లియర్? వాట్ షుడ్ బి డన్? అప్పుడప్పుడు చూడండి ఇండియాలో అంటారు, ఇలాంటి జబ్బు మాత్రం శత్రువు కూడా రాకూడదురా అంటారు. అంత మంచోళ్ళు మన ఆలోచనలో కూడా, శత్రువు కూడా రాకూడదు అంటాం అనమాట. సో వాట్ షుడ్ బి డన్? ఇది దీనికోసం మనం ఏం చేయాలి చూడండి. ఏమంటాడు వీడు, వాట్ షుడ్ బి డన్? ఫస్ట్ రైజ్ అవేర్నెస్. ఇందాకల నుంచి ఏ ఆర్టికల్లోని ఏ పారాగ్రాఫ్లో చదివినా మనకేం చెప్తున్నాడు, ఒకటే వర్డ్, అవేర్నెస్. చూసుకుందాంలే అలా పోస్ట్పోన్ చేసేస్తున్నాం. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, ఒక్కసారికి భోంచేసి పడుకున్నాం, సైలెంట్గా పట్టుకెళ్ళిపోయింది. క్లియర్? ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. స్టార్టింగ్లో ఏమన్నాడు, హైపర్ టెన్షన్, ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. సో ఫస్ట్ రైజ్ అవేర్నెస్ అబౌట్ ద రిస్క్ అండ్ లాంగ్ టర్మ్ యాడ్వర్స్ ఇంపాక్ట్స్. యాడ్వర్స్ అంటే ఏంటి, చాలా భయంకరం. అంటే మనం అనుకున్నది ఒకటి అయింది, ఆపోజిట్ అవుతుంది. యాడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ అన్ట్రీటెడ్ హైపర్ టెన్షన్ మనం ఆదిలోనే మనం దాన్ని ట్రీట్ చేయడం మొదలు పెట్టాలి. బాగా మురిగిపోయింది అనుకోండి లోపల, అప్పుడు మొదలు పెడతానంటే గుడ్ మార్నింగ్ ఇండియా. క్లియర్? సో మనం లాగేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్స్ కెన్ ఎఫెక్ట్ ది ఎంటైర్ వాస్కులార్, లోపల ఉన్న వాస్కులర్ సిస్టమ్ అంతా పాడైపోవచ్చు. ఏంటి మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్లు వచ్చేస్తాయి. ఫస్ట్ గుండె లాగేస్తుంది, తర్వాత కిడ్నీ ఫంక్షన్ పోతుంది, తర్వాత బ్రెయిన్ పోద్ది, తర్వాత కళ్ళు పోతాయి. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గుండె లాగేస్తుంది, కిడ్నీస్ పోతాయి, క్రియాటిన్ కంటెంట్ తగ్గిపోద్ది, బ్రెయిన్ ఏంటో అయిపోతుంటుంది, దిమ్మెక్కిపోద్ది, ఐజ్ మబ్బుగా అయిపోతూ ఉంటాయి. క్లియర్? సెకండ్, స్కేల్ అప్ evidence-based public health intervention such as the IHCI strategies and lessons from such experiences should be used to design and implement interventions to prevent and control other lifestyle. idokati చాలా పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో, లైఫ్ స్టైల్ డిసీజెస్. ఏమనండి, టైప్ 2 డయాబెటీస్ అంటారు, లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంటే ఏంటి, అందరూ నాక్టర్నల్ యానిమల్సే. ఎందుకు, మన ఎండ్ క్లయింట్ ఎవరు, ఏదో కంట్రీ వాడు. మనకి ఇక్కడ 4 గంటలు అయితే, ఇక్కడ 4 గంటలు ఉదయం అయితే వాడికి అక్కడ అప్పటికే 9 అయిపోద్ది. లేదా ఇక్కడ మనకి 12 అయితే వాడికి అప్పుడు 9 అవుద్ది. సో మన వర్క్ టైమింగ్స్, మన బయలాజికల్ క్లాక్ అన్నీ టర్న్ అయిపోతున్నాయి. దేనికోసం, ద ల్యూర్ ఆఫ్ ది లూకర్ LUCRA. అంటే ఆ ఎక్స్ట్రా 1 పౌండ్ కోసం. మన దగ్గర ఆల్రెడీ 1650 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉంటుంది.
ఎవరో వస్తారు, 2200 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ బాగుంటుంది అన్నయ్య గారు అంటారు. ఆ 600 స్క్వేర్ ఫీట్ కోసం మనం పడే కష్టం ఒక 15-14 ఏళ్ళు పట్టేస్తాయి. ఎవరి కోసం? మన ఆరోగ్యం పోతే ఇంకా ఒక రూమ్లో మన ఫోటో పెడతారు అంతే, హాల్లో కూడా పెట్టరు. ఎందుకు అనవసరం డిస్కషన్ అని. అర్థమవుతుందా? సో ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రివెంట్ అండ్ కంట్రోల్ అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవేంటి? సచ్ యాజ్ ఫస్ట్ వచ్చేది డయాబెటీస్ మెలిటస్ అంటే టైప్ 2, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, బ్లాక్ కాఫీ. మాట్లాడితే ఈ రోజుల్లో స్టైల్ అయిపోయింది పిల్లకి, డబుల్ షాట్ బ్లాక్ కాఫీ. కెఫైన్ ఇంటేక్ షూట్ అవుతూ ఉంటుంది. ఓకే, కెఫైన్ ఇంటేక్ ఎలా అవుతుంటుంది? షూట్ అయిపోతూ ఉంటుంది అనమాట. బట్ దే నాట్ వరీడ్, వెల్ ఐ లైక్ బ్లాక్ కాఫీ అండ్ నో షుగర్. Black coffee is drunk without sugar. So coffee shops are more. That's called as the third space now. First space is the house. Second space is the office. Third space is the coffee shop or the restaurant that you go almost every day. Third space అయిపోయింది ఈ రోజుల్లో. Well, let's meet where? And suddenly there's a new restaurant that cropped up. What is it leading you to? Chronic kidney diseases. Third, the intervention in health programs are often targeted on modifiable risk factor. ఆ రిస్క్ ఫ్యాక్టర్ని మాడిఫై చేయడానికే వాళ్ళు చూస్తారు, అంతేగాని టోటల్గా దాన్ని తీసేయడం అని ఎవరు చేయలేరు. హవెవర్ దే ఆర్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వెరీ గుడ్. అవేంటి? మన ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మా నాన్నగారికి బట్టతలు ఉంది, నాకు బాగా ఒత్తుగా హెయిర్ ఉండాలి ఆశ. మా అమ్మగారు కాస్త హెవీ సైడ్, సో ఐఎమ్ జెనెటికల్లీ ఆన్ ద హెవీ సైడ్. నేను సన్నంగా 6 ప్యాక్ ఉండాలి. ఈవెన్ రౌండ్ ఈజ్ అ సైజ్. ఐ హ్యావ్ అ 6 ప్యాక్, ఇట్ ఈస్ కవర్డ్ విత్ అ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అని అనుకుని బతికేయాలి సంతోషంగా. క్లియర్? ఫ్యామిలీ హిస్టరీ ఇక్కడ చెప్పాడు చూడండి. అన్ ఏజ్ ఆఫ్ ఓవర్ 65 years అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్. ఓకే, మనకి కోమార్బిడిటీ అన్న వర్డ్ సార్స్ కోవిడ్ అప్పుడు బాగా పైకి వచ్చింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అప్పుడు, ఏమండి ఈయనకి పల్మనాలజికల్ డిజార్డర్ వచ్చిందండి, ఈయనకి వైరస్ సోకిందండి, ఏమన్నా బీపీ ఉందండి, డయాబెటీస్ ఉందండి, ఇంకా ఏమున్నాయండి చెప్పండి అంటే అప్పుడప్పుడు క్లాటింగ్ అవుతుందనా, ఇంకా ఏమున్నాయండి, థైరాయిడ్ ఉందండి. అయితే సర్వైవల్ ఛాన్సెస్ కష్టం అండి. వెంటనే డాక్టర్ చెప్పేవాడు. చెప్పకపోయినా ఈ వాట్సాప్ గ్రూపులు ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కడు డాక్టరే ఆ టైం అప్పుడు. ప్రతి ఒక్కడు డాక్టరే. ఎలక్షన్లు అప్పుడు ప్రతి ఒక్కడు అనలిస్ట్ లాగా, పొలిటికల్ అనలిస్టులు. కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కడు డాక్టరే. క్లియర్? యుద్ధం అయిందనుకోండి, ప్రతి ఒక్కడు వార్ అనలిస్టే. క్రికెట్ అయితే ప్రతి ఒక్కడు కామెంటేటరే. ప్రతి ఒక్కడు అన్నమాట. ఫార్వర్డెడ్. ఒక్కడు ఒరిజినల్ మెసేజ్ పంపించడు. అన్నీ ఫార్వర్డెడ్ మెసేజ్ల్లో జీవితం అయిపోతుంది. అది ఎందుకు వస్తుందో దేనికో తెలియదు, వాడికి అసలు సబ్జెక్టే తెలియదు, కానీ వీడియో చూసేస్తూ ఉంటాడు. క్లియర్? ఈ కోమార్బిడిటీస్ ఏంటవి? డయాబెటీస్, కిడ్నీ డిసీజెస్, ఆల్ ఆఫ్ విచ్ మేక్ ఏ పర్సన్ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. లాగేస్తే కార్డియోవాస్కులర్ డిసీజ్ షూట్ అయిపోద్ది. ఇండియా ఆల్రెడీ హ్యాస్ అ హై బర్డన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ నాన్ మాడిఫైయబుల్, మాడిఫై చేయలేం రిస్క్ ఫ్యాక్టర్స్. హై బర్డన్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఎ ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్. చూడండి ఎంత నీట్గా రాశాడో. ఈయనెవరో కానీ పాపం చాలా ఈ ఆర్టికల్ రాసిన అయినా కొద్దిగా ఐ లిఫ్ట్ ఇట్ అప్ సో దట్ విల్ హ్యావ్ అ బెటర్ ఐడియా ఆఫ్ అండర్స్టాండింగ్. క్లియర్? చూడండి ఎంత నీట్గా అన్నాడు ఆయన. ఈయన ఏమన్నాడు చూడండి. ఒకవేళ కానీ హైపర్ టెన్షన్తో ఒక మనిషి పోతే ఫ్యామిలీ రోడ్డు పాలైపోద్ది. భావితరం సడన్గా అన్నీ ఆపేసుకోవాల్సి వస్తుంది. క్లియర్? భావితరం అన్నీ ఆపేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడో ఒక యశస్వి జైస్వాలో, రిషబ్ పంత్ అలా పుడతారు. మన ఆంధ్రాకి ప్రశాంత్ రెడ్డి మన ఐపీఎల్లో పుట్టినట్టు. క్లియర్? ఏదో పిఎస్యూలో చేసేవారు వాళ్ళ నాన్నగారు, సడన్గా కంపెనీ వైజాగ్లో మూసేశారు, రాజస్థాన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన 25 ఏళ్ళు సర్వీస్ ఉంది ఆయనకి. సూపర్ యాన్యుయేషన్ కూడా తీసుకోకుండా మానేసి లోకల్గా ఏదో ఉద్యోగం చేస్తూ తొంగలామని గాజువాక నుంచి వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? మధురవాడ దగ్గరికి వెళ్ళిపోయి క్రికెట్ స్టేడియం దగ్గరికి డైలీ లేబర్ పనిచేస్తూ ఆ అబ్బాయిని మెల్లిగా రంజీ ట్రోఫీ ఆడించి ఈరోజు ఐపీఎల్ వెళ్ళాడు.
ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కొన్ని లక్షల్లో ఒకడు కనబడతాడు మనకి. అర్థమవుతుందా మీకు? లక్షల్లో ఒకడు. కానీ వాడే పెద్ద మోటివేషన్ ఫ్యాక్టర్ అవుతాడు. ఆ తండ్రి కబడ్డీ ప్లేయర్, ఆయన ఆడలేకపోయాడు కనుక నా కొడుకు క్రికెట్ ప్లేయర్ ఎందుకు అవ్వకూడదు అనుకున్నాడు. సో వీడు ఎప్పుడు మ్యాచ్లు గెలిచినా ఆయన కబడ్డీలో గెలిచినట్టే ఫీలింగ్ వచ్చేది ఆయనకి. చూడండి, ఒక తండ్రికి ఎంత ఆశ ఉందో. సేమ్ అదే కానీ తండ్రి పోతే అయిపోయింది ఫ్యామిలీ. నెక్స్ట్ జనరేషన్ ఇంకా పోతుంది. క్లియర్? సో హై బర్డన్ ఆఫ్ కోమార్బిడిటీస్ అండ్ ర్యాపిడ్లీ రైజింగ్ ఎల్డర్లీ పాపులేషన్. ఇండియాలో సడన్గా ఏమవుతుంది, దట్ 90s కిడ్స్ అనేవాళ్ళం. ఇప్పుడు దట్ 90s కిడ్స్ ఆర్ ఆల్ 30 ఎర్లీ 30sకి వచ్చారు, విచ్ దే ఆర్ ఫర్గెటింగ్. దట్ 90s కిడ్స్ 90లో పుట్టాడు అంటే ఏమైంది, 2024కి 34 ఏళ్ళు వచ్చారు. దే ఆర్ స్టిల్ dilly dallying whether to get married. Well, is it like, a dependable institution, or am I ready for marriage, or what is it, Ani? You understood? So, that 90s kids are also 30. Imagine that 80 kids. They're already 40, early 40s. That 70s kids, early 50s. So, the elderly population is growing in India. Therefore, hypertension control initiative in India need to focus on the healthy adults as well. తండ్రి కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. క్లియర్? ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. వాళ్ళు చెప్పాలి, ఒరే తినరా, తినకూడదురా, ఇది తినాలిరా, ఇది ఆరోగ్యానికి మంచిది అని. వాళ్ళు కూడా మనతో పాటు కమాన్ లెట్స్ హావ్ పిజ్జా అన్నారు అనుకోండి, అయిపోయింది అంతే. అది ఎలా పాచిపోయి ఉంటుందో మన ఆరోగ్యం కూడా అలాగే పాచిపోతుంది. క్లియర్? who may have known non-modifiable risk factors. Fourth, intensify efforts to reduce dietary salt. మళ్ళీ ఉప్పు తగ్గించండి, కన్జంప్షన్ తగ్గించండి, యూజింగ్ స్ట్రాటజీస్ సచ్ యాజ్ షేక్ ద సాల్ట్ హ్యాబిట్. ఉప్పు వేసుకుంటే షేక్ ఇట్, కమాన్ షేక్ అంటున్నారు. అంటే బాడీలీ షేక్ కాదు, షేక్ ద హ్యాబిట్, మూవ్ ఇట్ అవుట్, గాన్, నో సాల్ట్ అనుకొని తినేయండి అని. అండర్ ద WHO's హార్ట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హార్ట్స్ అన్న ప్రోగ్రాంలో ఏమంటున్నారు, షేక్ ద సాల్ట్. అదో స్ట్రాటజీ. అండర్ షేక్ దేర్ ఆర్ 5 అప్రోచ్లు ఆఫ్ సర్వేలెన్స్. అంటే ఏంటి, ఒక అబ్జర్వేషన్ అన్నమాట. సర్వేలెన్స్, మనం ఏ కొట్టుకు వెళ్ళినా, ఏ షాపులకు వెళ్ళినా, జ్యువెలరీ స్టోర్కి వెళ్ళినా, దిస్ స్టోర్ ఈజ్ అండర్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటారు. అంటే ఏంటంటే కెమెరాలు. ఓకే, ఇప్పుడు మనకు కూడా ఇక్కడ చూడండి కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏంటి, మన ఇల్లును కూడా మనం పెట్టుకోవచ్చు. ఆన్లైన్ IoT అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మన ఆఫీస్లో బయలుదేరినప్పుడే ఐ వాంట్ మై హౌస్ టు బీ 24 degrees centigrade అని నొక్కాం అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ దేర్. మనం సడన్గా బాత్రూమ్ లైట్ మర్చిపోయి అనుకోండి, సిరి స్విచ్ ఆఫ్ ద లైట్, టక్ ఆఫ్. సో ఇలాగా కాన్సెప్చువలైజ్ చేయొచ్చు. సర్వేలెన్స్ అంటే అదనమాట, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ టు మెజర్ అండ్ మానిటర్ సాల్ట్ యూస్. కొంతమంది చాలా స్పెసిఫిక్ ఇలా పెడతారు, దిస్ లాట్ ఆఫ్ సాల్ట్ ఇన్ దిస్ ఫుడ్ అంటుంటారు. హౌ డు యూ నో? వెల్, దిస్ మెషిన్ టెల్స్ మీ అంటారు. ఐఎమ్ లాక్టోజ్ ఇంటాలరెంట్, ఐ కాంట్ హ్యావ్ కాఫీ విత్ మిల్క్. Oh yeah, thank you ma'am, we'll take off the milk, we are sorry, we'll get you your coffee. How do you like it? I want it whipped, I don't want the cream, I want whipped milk. Oh wonderful ma'am, sure. Because it is how they are used to. చూడండి ఎంత జాగ్రత్తగా తింటున్నారు వాళ్ళు, అందుకని వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటున్నాయి. ఓకే, హార్నెస్ అంటే ఏంటి, మనం కొండెక్కినప్పుడు ఏం చేస్తాం, తాళ్ళు గీళ్ళు అన్నీ కట్టుకుని పైకి వెళ్తాం కదా, అలాగా హార్నెస్ ది ఇండస్ట్రీ టు ప్రమోట్ అండ్ రీఫార్ములేట్. మళ్ళీ చేయండి. ఆల్రెడీ ఒక ఫుడ్ ఫార్ములేట్ చేసుకొని తింటున్నాం. రీఫార్ములేట్ ఫుడ్స్ అండ్ మీల్స్, పవర్ లంచెస్, పవర్ డిన్నర్స్, ఓకే, పవర్ బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈ మధ్యకాలంలో బ్రంచ్ అంటారు ఏకంగా, బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ హ్యావ్ ఎర్లీ లంచ్. 10:30కి ఆఫీస్ అంతా కూర్చుంటుంది, దే డిస్కసింగ్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ అండ్ హ్యావింగ్ ఫుడ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ that contain less salt. Adopt a standard labeling and marketing. ఏది పడితే తినేకండి, స్టాండర్డ్ లేబులింగ్ చూడండి.
ఆ లేబులింగ్లో చదవండి అసలు సాల్ట్ కంటెంట్ ఎంత ఉంది, ఎన్ని కిలో క్యాలరీస్, ఎంత ఆరోగ్యం, ఎంత ట్రాన్స్ ఫ్యాట్, ఎంత చెత్త, ఎంత వేస్ట్ అన్నది. అవేం చూడరు, రుచి బాగుండాలి అంతే. పూర్వకాలంలో ఏమనేవారు, రుచి బాగుంటే తినద్దురా అనేవారు, చేదు తినరా అనేవారు. ఇప్పుడు రుచి బాగుంటేనే, అరే విచ్ ఈజ్ అ ఫేవరెట్ రెస్టారెంట్ ఇన్ వైజాగ్ సిటీ వేర్ ద ఫుడ్ ఈజ్ టేస్టీ, ఫస్ట్ ఒకటే అడుగుతాడు టేస్టీ, అజినోమోటో వేసేయి. పులావ్ అన్న వర్డే పోయింది ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలోనే ఆంధ్రలోనే. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, దానికి రుచి కావాలి అజినోమోటో అజినోమోటో అజినోమోటో, అంతే చాలు రుచి వచ్చేస్తుంది. క్లియర్? సో యు గో ఫర్ ఎ స్టాండర్డ్ లేబులింగ్ అండ్ మార్కెటింగ్, నాలెడ్జ్, educate and communicate to empower whom? The individuals to eat less salt, తక్కువ ఉప్పు తినండి. ఎన్వైరన్మెంట్ సపోర్ట్ సెట్టింగ్ దట్ ప్రమోట్ ఏంటి, హెల్దీ ఈటింగ్. ఓకే, మన ఫ్రెండ్స్ కూడా అని తినేయకూడదు గ్లటనస్గా. దే షుడ్ నాట్ బి గవర్నమెంట్స్, దే షుడ్ బి కాన్షియస్, దే షుడ్ బి క్రిటికల్ జడ్జెస్ ఆఫ్ ఫుడ్, ఆర్ట్ అండ్ డ్రింక్. తక్కువ తినాలి బట్ ఆరోగ్యకరంగా తినాలి. ఆల్వేస్ స్టే హాఫ్ ఎంప్టీ. క్లియర్? దెన్ యువర్ concentration will be better on things that you have to do. Right now, the fifth lifestyle disease demands multi-sectoral actions. In 2017, India developed and approved a multi-sectoral plan for the prevention and the control of non-communicable diseases. Ivi communicable diseases kaadu. These plans must be revisited and velli chodali, and more concrete actions done by key sectors. We need to leapfrog. ముందుకు వెళ్ళాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా, as soon as possible. Sixth, having informed citizens is the key to control hypertension at the population level. Raise awareness about salt in food. There is invisible salt in the form of మన ఆవకాయలు, బ్రెడ్, నమ్కీన్లు, పాపడ్లు, అన్నిటిలో ఉప్పు ఉంటుంది. ఓకే, food packages need to have better labeling of items packed in terms of low, medium, high salt content. Low salt, medium salt, high salt. People also need to be sensitized. వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వాలి. They should be made sensitive. Okay, to read food package labels and make informed decisions. ఏదో డెసిషన్ కాదు, take an informed decision. That's what we tell when you're joining IACA. మమ్మల్ని అడగండి, మా స్టూడెంట్లను అడగండి, మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ని అడగండి, మా దగ్గర జాయిన్ అవ్వని స్టూడెంట్లు కూడా అడగండి. ఎందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారో మా దగ్గర జాయిన్ అవ్వకపోవడానికి. అప్పుడు మీరు వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే ఫీజు కట్టకండి, అటెండ్ అవ్వండి 4-5 రోజులు క్లాసులు. మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. అంత బ్యూటిఫుల్గా మా కౌన్సిలర్స్ మీకు చెప్తారు. క్లియర్? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ చెప్తారు. Everybody here in IAC is here to see that you get a job. This tutorial we are doing of the editorial of the Hindu is to make you understand very clearly and elucidatively what this entire article is about. And today being the hypertension day, Raktapot Dinotsavam valna, we are doing it at a elaborate scale. Coming back to the class, okay? Made informed decisions. Seventh ఏమంటాడు చూడండి. సెవెంత్ ఏమన్నారు? ఓకే, స్ట్రాంగర్ ఎన్ఫోర్స్ చేయాలి ఆఫ్ ఫుడ్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్ టు ప్రివెంట్ మెనీ డిసీజెస్ అండ్ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ హెల్త్ సర్వీస్. క్లియర్? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం చూసుకోవాలి. దేర్ నీడ్స్ టు బీ హయ్యర్ టాక్సేషన్ అండ్ హయ్యర్ సాల్ట్. ఎక్కువ ఉప్పు ఉంటే ఎక్కువ ట్యాక్స్ వేసేయండి. ఫుడ్ అండ్ అదర్ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలి చూడండి, అంత నీట్గా అన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన? రెగ్యులర్ బీపీ చెక్స్. రెగ్యులర్ ఏమన్నారు? బీపీ చెక్స్. టేక్ కంట్రోల్. రెగ్యులర్ చెకింగ్ ఆఫ్ వన్స్ బ్లడ్ ప్రెషర్ షుడ్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. యాక్సెస్ టు బీపీ అపారేటస్, చెప్పాను కదా, స్పిగ్మోమానోమీటర్ అని, నీడ్స్ టు బీ ఇంక్రీజ్డ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ సచ్ as malls, shops, pharmacies, where people can have their BP measured either free
ఇదంటే వచ్చేస్తారు జనాలు. నామినల్ అన్నాం అనుకోండి ఫీ ₹2 ₹5 అంటారు, కానీ ఎవడు ₹100 అంటే వదిలేండి ఇంట్లో చూసుకుందాం అంటే తర్వాత ఎప్పుడో చూద్దామని. ఓకే. అండ్ అఫోర్డబుల్, ఈ అఫోర్డబుల్ ఎంత అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి సిటీ బట్టి. ఎవ్రీ ఆఫీస్ అండ్ వర్క్ ప్లేస్ నీడ్స్ టు హ్యావ్ అ ఫంక్షనల్ బీపీ అపారటస్ ఉండాలి. ప్రతి ఆఫీస్లో 15 రోజులు 20 రోజులకి ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఎంప్లాయీస్ షుడ్ బీ ఎంకరేజ్ టు చెక్ their బీపీ రెగ్యులర్లీ. Every single visit to the healthcare providers should be used to measure one's BP. Physicians should advise sensitized people to measure and monitor their BP. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే this can result in the development of another chronic condition. అంటే కొన్ని ఏళ్ళ తరబడి మనలోని క్రోనాలజీ అంటే ఏంటి, in a series over the years. Chronic condition, when a person has 2 or more chronic conditions, a doctor may refer these conditions as comorbid. First lo nanu kada comorbid explain chestunanu. Idi a person with type 2 diabetes mellitus is more likely to develop comorbidities such as heart disease, sleep disorders, cancer, obesity, okay, dyslipidemia and hypertension. This is the one. So next ఏం చేయాలి వాళ్ళు? Adopt a healthy lifestyle. Type 2 diabetes is a lifestyle disease. By adopting a healthy lifestyle, you can reduce the risk and symptoms of type 2. Adhere to a treatment. In addition to lifestyle related and dietary measures, treatments may be prescribed. ఇది 14 నవంబర్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, లైఫ్ స్టైల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. లైఫ్ స్టైల్ డిసీజ్ ఇంక్లూడ్స్ ఓకే అథెరోస్క్లెరోసిస్, హార్ట్ డిజీజ్, స్ట్రోక్, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటీస్, డిసీజెస్ అసోసియేటెడ్ విత్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్. ఇవన్నీ లైఫ్ స్టైలే. ఎందుకు? ఓకే, స్క్లెరోసిస్ వస్తుంది, హార్ట్ డిజీజ్, నైట్ 11, 1, 2 వరకు పార్టీ, ఫ్రైడే నైట్. సో అప్పుడు ఏమవుతుంది, సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్ పార్టీ ఎక్కడికి వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం, అక్కడ మళ్ళీ పార్టీ. సో మధ్యాహ్నం 2 వరకు లేచి ఉండడం, అప్పుడు తినేసి పడుకోవడం. ఏంటి లైఫ్ స్టైల్స్? యంగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ బాగుంటాయి, ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ చూపెడుద్ది మనకి, స్ట్రోక్ వచ్చేస్తుంది, ఒబెసిటీ, ఇప్పుడు నో ఫిజికల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, టైప్ 2 డిసీజెస్ అసోసియేటెడ్ విత్ స్మోకింగ్. ఈ మధ్యకాలంలో పిల్లలకి స్మోకింగ్ కూడా బాగా అలవాటు అయిపోయింది. ఆల్కహాల్, ఇదో స్టైల్, ఇదో లైఫ్ స్టైల్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ సో అండ్ సో పబ్. ఏంటో ఇది, ఈ పబ్లిక్ ప్లేసుల్లో కలడం అండ్ ఆల్కహాల్ తాగుతూ ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాన్ని సోషల్ మీడియా యాక్సెప్ట్ చేయడం, సినిమా స్టార్స్ కూడా పోస్ట్ చేయడం, వాళ్ళని చూసి కొత్తగా ఈ పిల్లలు మోటివేట్ అయిపోవడం. చూడండి, ఇట్స్ అ విషియస్ సైకిల్. డ్రగ్స్ ఇంకేం చెప్పకండి. క్లియర్? సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్స్ ప్రివెంట్ ఒబెసిటీ, హార్ట్ డిజీజ్, హైపర్టెన్షన్, డయాబెటీస్, కొలోన్ క్యాన్సర్ అండ్ ప్రిమెచ్యూర్ మార్టాలిటీ. ఓకే, 26-27 ఏళ్ళ కల్లా చాలామంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? లైఫ్ స్టైల్ లాగా ఉందండి అబ్బాయిది, ఏంటంటో వాడేసి చూడండి, మందులు ఏవో తిని చూడండి అంటారు. ఈట్ హెల్దీ ఫుడ్స్. ట్రై the dietary approaches to stop hypertension dash diet. Choose fruits, vegetables, whole grain, poultry, fish, low fat dairy. Get plenty of potassium from natural sources which can help lower blood pressure. Eat less saturated fat and trans fat. The treatment protocols recommended here are based on published clinical trial evidence, guidance from evidence-based treatment, guidelines, implementation, experience in large population, and experiences within country, authorities, and hypertension experts when selecting country or subnational treatment protocols. All these I'm able to explain clearly because I have parents who are in the Department of Health. They have been guested officers in the Department of Health, and from
My younger days, I can say I've been dyed in the wool. My colors that I wear about the health and awareness, I'm like dyed in the wool. DYED, ఆ రంగ ముందే పడిపోయింది. కార్పెంటర్ కొడుక్కి చెప్పక్కర్లేదు ఎలాగ ఉలిని ఎలా వాడాలి అన్నది. హీల్ నో బికాస్ హీస్ ఎక్స్పీరియన్స్, హీ నోస్ విచ్ వుడ్ ఈస్ యూస్డ్ ఫర్ విచ్ పర్పస్. That's how all these things come. But luckily, today being the World Hypertension Day, and the article also holds a lot of value, and it is in the editorial. We have, come out with this article. Hope this will help you. Even if you are a student of IACE or not a student of IACE, log in, follow, view. You like it. But any kind of comments, please see that it will be helpful to us. This entire tutorial done by IACE is to see that the student community becomes employable. If you're looking for employment, your one-stop answer is IACE. Thank you.